హాయ్, జ్యోతి ఉప్పలూరి అండ్ స్టైల్స్లో ఇప్పుడు మనం పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తామో చూస్తాం. నేను ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నానండి. ఈ స్టార్ మార్కెట్లో తీసుకున్నాను. మీకు ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. పన్నీర్ తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. పీసెస్ మాదిరిగా స్లైసెస్. అది కూడా చూడండి, ఇక్కడ ఒక పన్నీర్ బదం మనం చేస్తున్న ఈ మాత్రం సైజులో ఉంటే బాగుంటుంది అన్నమాట. సో అట్లా ఒక బాక్స్ టైప్లోని కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, మనం కట్ చేసుకునేటివి ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం స్లోగా సిమ్లో పెట్టేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చిన కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ తీసి పెట్టుకోవాలి. అదే గిన్నెలో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. లైట్గా ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 3 వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాస్, బఠానీలు ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. సో టమాటాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి మెంతాకు అండ్ పుదీనా, కొత్తిమీర ఈ 3 ఐటమ్స్ని బాగా వేసేసుకొని అల్లము, తెల్లవాయి కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇందులోకి పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత మిక్సింగ్ చేసుకొని ఒక్కసారిగా తర్వాత ఎసురు వేసేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. సో అందులోకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత కొంచెం హాఫ్ గ్లాస్ కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనం ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకున్నాం కాబట్టి. సో ఇందులోకి సాల్ట్ వేసేసుకున్నాను. కొంచెం కలిపెట్టేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈ మైసూర్ కాగేటప్పుడు మనం పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందులోకి ఆనియన్స్, దోసకాయ, క్యారెట్ వేసానండి, పెరుగు, సాల్ట్. ఎసురు కాగిందండి. ఎసురు కాగిన తర్వాత ఒకసారి కలిపెట్టేసేసుకుంటే బాగా మరలాలి. అట్లా మరలుతున్నప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత రైస్ అంతా వేసేసుకొని తర్వాత ఒక్కసారిగా కలబెట్టేసుకోవాలి. ఈ పదే కలబెట్టుకున్నాం అనుకోండి, ఆ పన్నీర్ పీసెస్ అనేది మన గంటకు తగిలి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో పన్నీర్ పీసెస్ ఒక 2 సార్లు కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసేసుకొని పెట్టుకుంటే కొంచెం మగ్గుతూ ఉంటుంది. మగ్గుతూ ఉన్న టైంలో మనం సిమ్లో పెట్టేసుకుంటే మేలండి. ఇందులోకి నిమ్మరసం హాఫ్ తీసుకున్నాను నేను. ఆ నిమ్మరసం అనేది పిండేసేసుకుంటే మేలండి, టేస్టీగా. ఇప్పుడు పిండేసుకున్నాం అనుకోండి పీల్ చేసేసుకుంటుంది కాబట్టి టేస్ట్ అందులోకి వెళ్ళిపోతుంది, రైస్లోకి వెళ్ళిపోతే సూపర్గా ఉంటుంది. సో ఈ పన్నీర్ బిర్యానీ ఎలా ఉందో చేసి ట్రై చేసి చెప్పండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.